This video is brought to you by AKSIAS. So, major ports authorities bill 2020. So, major ports authorities bill 2020. 2021 ఫిబ్రవరి 10న ఈ మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్ అనేది రాజ్యసభలో ఆమోదించబడింది. 2021 ఫిబ్రవరి 10వ తారీఖున ఈ మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్ అనేది రాజ్యసభలో ఆమోదించబడింది. సో దీనికి అనుకూలంగా 84 ఓట్లు, వ్యతిరేకంగా 44 ఓట్లు వచ్చాయి. సో ఈ డేట్న ఎక్కడ ఆమోదించారని చెప్పేసి అంటే రాజ్యసభలో. అయితే ఈ బిల్లు అంతకుముందే 2020 సెప్టెంబర్లోనే లోక్సభలో ఆమోదం పొందింది. 2020 సెప్టెంబర్లో లోక్సభలో ఆమోదం పొందింది. సో ఏంటండి ఈ మేజర్ పోర్ట్స్ బిల్ ఏంటి, దీని ప్రకారం ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే, ప్రధాన పోర్టుల్లో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పోర్టుల్లో వర్తక వ్యాపారాల పరంగా పోటీతత్వాన్ని పెంపొందించడము, అదేవిధంగా ఈ పోర్టుల అభివృద్ధి కోసం భూసేకరణ వినియోగాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి హక్కును ఆయా పోర్టుల పరిధికి కల్పిస్తుంది అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ప్రధానంగా ఏంటని చెప్పేసి అంటే, పోర్టుల డెవలప్మెంట్లో నిర్ణయం తీసుకోవడం కోసం ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఏవైతే మేజర్ పోర్టులు ఉన్నాయో ఆ మేజర్ పోర్టులన్నీ కూడా వాటి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్. రెండోది ఏదని చెప్పేసి అంటే, ఈ పోర్టుల బిల్లు ద్వారా, అంటే ఈ బిల్లు ద్వారా భారతదేశంలో ప్రధాన ఓడరేవులకి 12 ప్రధాన ఓడరేవులకి ఈ బిల్లు ద్వారా అటానమిటీ అనేది లభిస్తుంది, స్వయం ప్రతిపత్తి అనేది లభిస్తుంది. అంటే తమ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని తామే నిర్వహించుకోవచ్చు. సింపుల్గా ఏం లేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇష్యూ జరుగుతుంది. ఏంటది? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం. త్వరలో భారతదేశంలో ఈ పోర్టుల్లో జరుగుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. మొన్న మనకి రీసెంట్గా 3 days బ్యాకో 4 days బ్యాకో పేపర్లో ఒక లిస్ట్ ఇచ్చాడు, మీరు చూసారో లేదో. ఆల్రెడీ ప్రైవేటీకరణ చేసేసినవి, ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రతిపాదనలో ఉన్నవి, ప్రభుత్వ హయాంలో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించుకున్నవి అని చెప్పేసి అని మొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఒక ఆన్సర్ ఇచ్చాడు. స్టీల్ ప్లాంట్ కొనడానికి ఎవడ ముందుకు రాకపోతే కంపెనీ మూసేస్తామని, కంపెనీ మూసేస్తామని. అంటే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వాలు నిర్వహించవు. ఇది ప్రధానంగా ప్రపంచంలో ఒక దేశంలో అమల్లో ఉన్న ఫార్ములా. ఏ దేశం అంటే పెద్ద పెద్ద కంపెనీలని మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్ చేస్తారు. ఎక్కడంటే ప్రధానంగా USA. సో మనకి భారతదేశం నుంచి అనేక దేశాలకు వలసలు వెళ్తున్నారు. గల్ఫ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అమెరికా, ఈ అనేకమైన కంట్రీస్కి వలసలు వెళ్తున్నారు. ఈ వలసలు వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే ప్రైవేట్ కంపెనీలే కదా. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ప్రైవేట్ కంపెనీసే కదా. సో అక్కడ విదేశాల్లో ఈ కంపెనీలను నిర్వహించేటువంటి స్వేచ్ఛ ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాలు ఆ కంపెనీల్లో వచ్చేటువంటి నష్టాలను ఎక్కడ కూడా భరించవు. ప్రభుత్వాలు ఆ కంపెనీల్లో వచ్చేటువంటి నష్టాన్ని ప్రభుత్వాలు ఎక్కడ కూడా బేర్ చేయవు. సో భారతదేశంలోకి వచ్చేటప్పటికి కూడా భారతదేశంలో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి మనకి కొనసాగుతూ వస్తుంది. సో భారతదేశంలో ఈ
ప్రభుత్వ రంగములో ఉన్నటువంటి సంస్థలను క్రమక్రమంగా నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు అని. మన ఫిబ్రవరి 26వ తారీఖున వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, పరిపాలన చేయడం మాత్రమే ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రభుత్వాలు మెయింటైన్ చేయడం వల్ల దానివల్ల వచ్చే నష్టాలను ఎవరు భరించాల్సి వస్తుంది? కంపెనీలు భరించాల్సి వస్తుంది, ప్రభుత్వాలు భరించాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టుల్ని స్వయం ప్రతిపత్తిగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తుల చేతిలో క్రమంగా ఈ బిల్లులు అవకాశం కల్పిస్తాయి. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పరిధి నుంచి పోర్టుల్ని తప్పించడం, అంతే సింపుల్గా. వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం, వాటి యొక్క అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలని అవే తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం. ఈ బిల్ అనేది భారతదేశంలో 12 మేజర్ పోర్టులకేమో అప్లై అవుతుందని చెప్పారు. అవేంటి అని అంటే కాండ్లా పోర్ట్ ఎక్కడుంది? ఇది గుజరాత్. దీన్నే మరో పేరు దీన్ దయాల్ పోర్ట్ అని చెప్తాం. అలాగే ముంబై పోర్ట్, అలాగే జేఎన్పిటి, ఇది కూడా ముంబై. నెక్స్ట్ మార్ముగావ్ గోవా, నెక్స్ట్ న్యూ మంగళూరు కర్ణాటక, భారతదేశంలో ఒక బిగ్గెస్ట్ వ్యాపార కేంద్రం ఇది. అలాగే కొచ్చిన్ కేరళ, చెన్నై తమిళనాడు, ఎన్నోర్ దానికే మరో పేరు కామరాజర్ పోర్ట్ అని చెప్తారు, ఇది కూడా తమిళనాడు. అలాగే చిదంబర్నార్ పోర్ట్, విఓ చిదంబర్నార్ పోర్ట్, ఇది కూడా తమిళనాడు. నెక్స్ట్ విశాఖపట్నం పోర్ట్, అలాగే పారాదీప్ పోర్ట్, అదేవిధంగా కోల్కతా పోర్ట్. సో ఈ పోర్ట్లన్నిటికి కూడా ఈ బిల్ అనేది వర్తిస్తుంది అని చెప్తారు. అంటే ఈ బిల్లులు అనేవి ప్రధానంగా మనకి ఈ బిల్లు ద్వారా ఏంటంటే ఆయా పోర్టుల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వాళ్ళకే ఒక ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ పోర్టు డెవలప్మెంట్కి ఒక బోర్డు ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఈ బిల్లు ఎప్పుడైతే వచ్చిందో దీనికి ముందున్న బిల్లు ఏమో పూర్తిగా రద్దు అయిపోయింది. దీనికి ముందున్న బిల్లు ఏది అని అంటే మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963 ఇప్పటి వరకు ఉన్న బిల్లు. 1963లో చేసిన మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్. సో ఎప్పటి వరకు కూడా ఈ బిల్లు ప్రకారము ఈ పోర్టుల నిర్వహణ అనేది జరుగుతుంది. ఇప్పుడు దీని ప్లేస్లో మనకేటని అంటే ఈ కొత్త బిల్లు వచ్చింది. ఇప్పుడు ఈ మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ అనేది ఏంటంటే దేశంలో ఉన్న అన్ని పోర్టులకి కూడా ఈ బిల్లు బోర్డు ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్లు ఏం చేసిందంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ పోర్టుకు ఆ పోర్టు సొంత బోర్డులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది అక్కడ ఉండేటువంటి పరిస్థితులు తగినట్టుగా. మరి ఈ బోర్డు అనేది ఎలా ఉంటాయి? ఈ బోర్డు తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే బోర్డుకి ఒక చైర్పర్సన్, ఒక డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు. బోర్డులోనేమో ఒక చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా ఒక డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు. సో ఈ చైర్పర్సన్ని, డిప్యూటీ చైర్పర్సన్ ఇద్దరినీ కూడా ఆయా పోర్టు తాలూకా సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. పోర్టు తాలూకా చైర్మన్ని అలాగే డిప్యూటీ చైర్మన్ ఇద్దరినీ కూడా ఆ రీజనల్ పోర్టు తాలూకా రికమెండేషన్ మేరకు, సెలక్షన్ కమిటీ రికమెండేషన్ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి, రక్షణ శాఖ నుంచి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సభ్యులు ఉంటాడు. చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కాకుండా 4 సభ్యులు ఎక్స్ట్రా. ఈ 4 సభ్యులు కూడా ఎలా ఉంటారంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకరు ఉంటారు, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఉంటారు, డిఫెన్స్ నుంచి ఒకరు ఉంటారు, అలాగే కస్టమ్స్ నుంచి ఒకరు ఉంటారు. సో వీళ్ళలో 4 ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. సో ఇలా వీళ్ళతో బోర్డు అనేది మనకి ఏర్పాటు చేయబడుతుంది అని చెప్తాం. సో ఇప్పుడు నేను చెప్పుకున్నట్టుగా ఈ బిల్లు మీద ఉన్న ప్రధానమైన కామెంట్ కూడా ఏంటంటే త్వరలో పోర్టుల ప్రైవేటీకరణ కోసమే ఈ బిల్లు.
సో ఈ పోర్టుల ప్రైవేటీకరణ బిల్లు దీంతో పాటుగా పోర్టుల పరిధిలో ఉన్నటువంటి భూములు అనేవి రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ భూములపైన అధికారం ఏమో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి తగ్గిపోతుంది. సో ఇది మేజర్ పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ బిల్ 2020. యాక్చువల్గా ఈ బిల్లు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 1963లో వచ్చినటువంటి బిల్లును ఈ బిల్లు ఏమో రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. అప్పటి వరకు ఆ బిల్లు ప్రకారం ఏంటంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా కేంద్ర ఓడరేవుల శాఖ యొక్క ఆధీనంలో పనిచేస్తాయి. షిప్పింగ్ నౌకాయానం షిప్పింగ్ యొక్క పోర్టుల అభివృద్ధి దీంట్లో పనిచేస్తాయి. ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సెపరేట్ చేసేసి ఇండివిజువల్గా ఆయా ప్రాంతాలు తగినట్టుగా బోర్డులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఆయా ప్రాంతాల బోర్డులు స్వయం ప్రతిపత్తిగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కల్పించబడుతుందని చెప్పేసి చెప్తాం. సో ఇది మనకి పోర్ట్ ట్రస్ట్ బిల్ అని చెప్పేసి చెప్తాం. ఇవి మన మ్యాగజైన్లో ఉన్నటువంటి పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. మన నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This video is brought to you by AKSIAS.